సంగారెడ్డి జిల్లా కల్హేరు మండలంలోని నాగ్దర్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి దివ్యాంగురాలైన ప్రమీల మహిళ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. దివ్యాంగురాలైన ప్రమీల గ్రామంలో రేకుల షెడ్ వేసుకుని ఒంటరిగానే నివాసం ఉంటుంది. గత రాత్రి సమయంలో వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలిపోవడంతో ప్రమీల దివ్యాంగురాలు కావడంతో బయటకు రాలేకపోయింది. దీంతో మంటల్లో చిక్కుకొని సజీవ దహనమై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి మేనల్లుడు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణ్ ఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చనిపోయిన మృతురాలు మా అత్తమ్మ అవుతుంది. ఆమె ఇంట్లో సెపరేట్గా ఒకతే ఉంటుంది అనమాట. ఆమె పుట్టుక నుంచి హ్యాండిక్యాప్డ్ అయితే. ఆమె వంట చేస్తుండగా సిలిండర్ అనేది లీక్ అయ్యి అది పెద్ద అయిందనమాట. సడన్గా పేలిపోయి ఆ మంటలు చెల్లరేయడంతో అది ఎక్కువైంది, ఫైర్ ఎక్కువైంది. అందులోనే ఆమె నడవడానికి రాదు కాబట్టి అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది. మొత్తం బాడీ మొత్తం కాలిపోయింది. మొత్తం రేపు షెడ్ అంతా కూడా కాలిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్